హలో అండి, ఈరోజు స్పెషల్ అటుకులతో ఒక మంచి స్వీట్. రేపే కృష్ణాష్టమి కదా, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా స్వీట్ చేసి రేపు నైవేద్యంగా సమర్పించండి. ఇది చాలా ఈజీ అండి, చేయటం కూడా ప్రాసెస్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, అలాగే పచ్చి కొబ్బరి 1 కప్పు, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1/2 కప్పు వాటర్ వేసేసి 1 కప్పు బెల్లం వేసి తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసేసుకొని ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒక 3 మినిట్స్ కుక్ చేశాక ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పును ఫ్రై చేసేసుకోండి. ఈ అటుకులు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే B1, B2, B6 లాంటివి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మన స్టమక్ ఎప్పుడు ఫిల్ అయినట్టుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అదే ప్యాన్లో ఇప్పుడు ముందుగా తీసుకున్న అటుకులు ఉన్నవి కదా, నెయ్యిలో వేయించుకోవాలి బాగా. ఈ స్వీట్ ఎలా ఉంటుందంటే కొబ్బరి కదా, మధ్య మధ్యలో జ్యూసీగా తగులుతూ ఇవి క్రిస్పీగా తగులుతూ అటుకులు చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బెల్లం ఉంది కదా, అందులో ఈ అటుకులు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం మొత్తం ఈ అటుకులకు పట్టుకునే విధంగా బాగా కలిపేసేసుకొని ఇది మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ అటుకులు. ఎందుకంటే మనం వీటిని బాయిల్ చేయలేదు కదా, జస్ట్ ఫ్రై చేసేసి యాడ్ చేసేసాము. సో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. మనకు ఒక స్టోరీ ఉంది కదా, కృష్ణుడు కుచేలుడు తన ఫ్రెండ్ కృష్ణుడికి ఇలా అపురూపంగా అటుకులతో స్వీట్ చేసిస్తే అప్పుడు తను సిరి సంపదలను ప్రసాదించాడనే కథ. అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల్ని రేపు నైవేద్యంగా, కృష్ణాష్టమి కదా, అందరూ నైవేద్యంగా ఇది ప్రిపేర్ చేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే స్వీట్ పోహా రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. రేపు కృష్ణాష్టమి కదా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఈ నైవేద్యాన్ని మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ చేసి కృష్ణుడికి సమర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.